యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల చెంతకు దిశ యాప్ వెల్లడించిన విజయవాడ ఉత్తర మండల ఏసీపీ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమై ఏడాది అయినా ఇప్పటికీ వీడని మిస్టరీ. గ్రామ ప్రజలకు శాపంగా మారిన నారాయణపూర్ శివారులోని వాగు, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నల్గొండ జిల్లా బాలంపల్లి, చిట్యాల గ్రామాలలో రికార్డింగ్ డాన్సులు. కరోనా నేపథ్యంలోనూ ఇదేమిటంటూ స్థానికుల ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే దిశ యాప్ ను ప్రజల వద్దకు తీసుకెళ్తామని విజయవాడ ఉత్తర మండల ఏసీపీ షేక్ షాను వెల్లడించారు. తమ జోన్లో ఇప్పటి వరకు 74,556 మందితో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయించామన్నారు. నగర వ్యాప్తంగా మొత్తం 3,69,174 దీనిని తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుకెళ్తామని అన్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్ ద్వారా SOS కి కాల్ చేసిందని, ఆ తరువాత 6 నిమిషాల్లోనే ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దిశ కంట్రోల్ రూము 10 మినిట్స్ లోపల ఆ లొకేషన్ని చేరుకొని ఆ అమ్మాయిని, అలాగే ఆ అమ్మాయి డాటర్ 13 మంత్ ఓల్డ్ డాటర్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి లైఫ్స్ని కూడా సేవ్ చేశాము. అండ్ ఆల్సో ఈ అమ్మాయి హస్బెండ్ని కూడా కౌన్సిల్ చేసి రీకన్సిలేషన్ చేశాము. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా రీకన్సిలేషన్ కౌన్సిలింగ్ కూడా పోలీస్ చేయడం జరిగింది. సో ఇలాగా దిశ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాపర్ యూసేజ్ మా నుంచి ఒక ప్రాంప్ట్ రెస్పాన్స్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ఇంకా అవేర్నెస్ పెంచి దిశ యాప్ మూలంగా ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నిర్మూలించాలి. అండ్ ఆల్సో ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా ఈ క్రైమ్స్ని ప్రివెంట్ చేసే భాగంగా ఫర్దర్ మీటింగ్స్ అన్నీ కూడా నార్త్ డివిజన్లో కండక్ట్ చేస్తాము. ఇక అబ్దుల్లాపూర్ మేట్ చింత చెరువు నిండిపోయింది. దీంతో అలుగు పారుతోంది. రెడ్డిగుంట చెరువుకు కట్ట గతేడాది వర్షాలకు కొట్టుకుపోవడం తెలిసిందే. అయినా సంబంధిత అధికారులు గాలి కొదిలేశారు. దీంతో దిగువ ప్రాంత రైతులు తాత్కాలికంగా కట్ట ఏర్పాటు చేసుకున్నారు. చింతల చెరువు నుంచి ఎక్కువగా నీరు రావడంతో రెడ్డిగుంట చెరువులోని పొలాలను ముంచెత్తేసింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ శివారులోని వాగు మానికి చెందిన నిట్టూరి ప్రవళికకు ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు దాటలేక నరకయాతన అనుభవించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సోదరుడి సహాయంతో వాగు దాటింది. అనంతరం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చెన్నూరు నియోజకవర్గం బాలకసుమన్ చేసిన అభివృద్ధి వలన ఇగో ఈ పరిస్థితి ఇట్లున్నదండి. ఆ అంబులెన్స్ అక్కడికి వచ్చింది, ఆ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది. చెన్నూరు మండలం బాలకసుమన్ నియోజకవర్గం. పేషెంట్ సీరియస్. తీసుకోవాలి బ్రో, లేట్ అవుతుంది, తీసుకోవాలి తొందర పోలి, తీసుకోవాలి తొందర తీసుకోవాలి బ్రో. బాలకసుమన్ అన్న అభివృద్ధి, బాలకసుమన్ అనేది డైనామిక్ లీడర్ బాలకసుమన్ అభివృద్ధి. తమ్ముడు గట్లాడు వాళ్ళు ఇక్కడ ఇలా లోతుంటాయి కావచ్చు. ఫోన్ ఒకసారి ఒకసారి లోపలికి. చెన్నూరు నియోజకవర్గంలో పేషెంట్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే బాలకసుమన్ ఏమో హుజురాబాద్ నియోజకవర్గంలో పోయి ప్రచారాలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తాడు. కనీసం అంబులెన్స్ రాలేని పరిస్థితి, అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఇక్కడ. ఇక తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమై ఏడాది గడిచిపోయింది. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్వితమైన ఆలయం. ఇది తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంతటి మహిమాన్వితమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి రథం దగ్ధమై సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. అయినా మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన రథం 2020 సెప్టెంబర్ 5వ తేదీన తెల్లవారుజామున 1 గంట సమయంలో దగ్ధమవటం తెలిసిందే.
ఇక మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పాల్గొన్నారు. ఇక సిద్దిపేటలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల బాధలను గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనంటూ కొనియాడారు. ఒకే ఒక జీవోతో పెంచారని, గతంలో ఇలా ఎవరూ చేయలేదని చెప్పారు. బీజేపీ పాలనలో సిలిండర్ ధర 1000 రూపాయలకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాలంపల్లి, చిట్యాల గ్రామాలలో అర్ధరాత్రి వేళ రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయి. కరోనా ఉధృతిలోనూ ఇలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సుల బృందాలను రప్పించారు. మండల పరిధిలో ఇప్పటికే 10 మంది కరోనాతో బాధపడుతున్నారు.
ఈ నెల 7న పివి మార్గులోని జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సభాస్థలిలో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రులు, స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు హాజరవనున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి బస్తీ నుండి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చిస్తారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 4 విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడ్డారు. మనుబోలు ఉన్నత పాఠశాల, గొట్టపాలెం, చెరుకుమూడి ప్రాథమిక పాఠశాలలో జరిపిన కోవిడ్ టెస్టుల్లో మొత్తం 2 ఉపాధ్యాయులు, 4 విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గొట్లపాలెం ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుని, 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో రాజకీయాలు వేడెక్కాయి. కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, టీడీపీ నేత జీవి ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తనపై ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై మరోసారి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు. ఆంజనేయులు దోచుకున్నారని, అక్రమ ఆస్తులను సంపాదించుకున్న ఆంజనేయులకు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు. అవినీతి చేశారనే ఆరోపణలు బ్రహ్మనాయుడు గారి అబ్బాయి అకౌంట్లో ఇచ్చారన్నాడు. ఏం తమాషాలు ఆడుతున్నారా? అదే మా చరిత్ర, అదే మేమా ఆ పని చేసేది? ఆ అవసరం లేదు. ఆ అవసరం అలాంటి నీచమైన రాజకీయం నువ్వు చేస్తావు, నీ శంశాగాళ్ళు చేస్తారు. అలాంటి పని ఎప్పుడు చేయడు ఈ బ్రహ్మనాయుడు. నువ్వేందయ్యా? నీ బ్రతుకు నువ్వు అసలు ఏ వ్యాపారమో తెలియదు, ఎంతమంది చంపావో తెలియదు, అసలు ఎంతమందిని పట్టున పెట్టుకున్నావో తెలీదు. నువ్వు నన్ను మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు నీ స్థాయిని నీ స్థాయి ఎంతమందిని, నీ ముఠా ఏంటో, నీ మాఫియా ఏంటో, నీ మాఫియా గ్యాంగ్ ఏంటో, నువ్వు చేస్తున్న పని ఏంటో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అది బయటపడిద్ది, ఎక్కడ సందేహం లేదు. ఆ రోజు కళ్ళజోళ్ళు ఇస్తున్నానని ఎలా దోపిడీ చేసావో, ఈ రోజు భూ పెడుతున్నానని ఎంతమందికి దోపిడీ చేస్తున్నావో, ఈ రోజు స్కాలర్షిప్లు ఇస్తున్నానని ఎంతమందిని దోచుకున్నావో, ఇవన్నీ తెలియవా? నువ్వా నా మీద మాట్లాడేది? నీదా చరిత్ర? కష్టపడ్డ చరిత్ర బ్రహ్మనాయుడిది. ఈ రోజు లారీ దగ్గర నుంచి మొత్తం బ్యాలెన్స్ షీట్లు చూపిస్తా. అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చేసి సంపాదించుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే, నీ శంసగాడు మాట్లాడితే నేను ఒప్పుకుంటానా?
నీ శంసగాళ్ళు నీ వ్యవహారాలు ఈడ ఆట ఆడితే సాగదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అంట, బ్రహ్మనాయుడు ట్యాక్స్ అంట. అనాలంటే నిజంగా బాధేస్తుంది. మేము మా కుటుంబం, నా కుటుంబం, నా బిడ్డలు కానీ నేను కానీ నీలాగా కనుక చేస్తే నువ్వు కోటయ్యకొండ కాడికి పోయి ప్రమాణం చేసావు. మేము మా అంతరాత్మ సాక్షి, మేము ఒకరి సొమ్ము ₹1 తీసుకోం. మా కష్టంతో బతకాలనుకుంటాం. నీలాగా సరదాలు కానీ జలసాలు కానీ మీలాగా డాబుసర్లు కానీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మేము ఈ వినుకొండ పట్టణానికి మమ్మల్ని నమ్మి మాకు ఒక శాసనసభ్యుడిగా మాకు అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి మంచి చేయాలి, ఈ ఊరికి 4 మంచి పనులు చేయాలి, అదే మా ధ్యేయంగా పెట్టుకున్నాం. అంతేగాని ప్రతి ఒక్కడు ఏది పడితే అది మాట్లాడితే, నోరుందని మాట్లాడితే కత్తిరిస్తాం, నేలకు కత్తిరిస్తాను అనుకున్నాం. ఎంతవరకు మాట్లాడతాం అంతవరకు మాట్లాడు. నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు. ఇలా నీ స్థాయి అది కాదు. నీ స్థాయి మాఫియా గ్యాంగ్ కు సంబంధించినటువంటి నీ స్థాయి. నా స్థాయి అది కాదు. కష్టాన్ని నమ్ముకొని రైతు బిడ్డగా, రైతు కుటుంబంగా, రైతు వ్యవసాయాన్ని నమ్ముకొని ఇవాళ కూడా అగ్రికల్చర్ బేస్ లో నా ఇండస్ట్రీ పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నటువంటి నువ్వు నాతో పాటు సమానమా? నీతో పాటు మేము సమానమా? నీ స్థాయి నీ మాఫియా, నీ స్థాయి మటర్లు చేసేది, నీ స్థాయి చెప్పాలంటే నీచమైన స్థాయి. డబ్బు కోసం ఎంత దూరమైన పోతావు. అలా ఎప్పటికి పాడు ఈ బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం నల్గొండ భువనగిరి ప్రధాన రహదారి వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. దీంతో ధర్నా నిర్వహించారు. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వకపోవడంతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల చెంతకు దిశ యాప్ వెల్లడించిన విజయవాడ ఉత్తర మండల ఏసీపీ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమై ఏడాది అయినా ఇప్పటికీ వీడని మిస్టరీ. గ్రామ ప్రజలకు శాపంగా మారిన నారాయణపూర్ శివారులోని వాగు, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నల్గొండ జిల్లా బాలంపల్లి, చిట్యాల గ్రామాలలో రికార్డింగ్ డాన్సులు. కరోనా నేపథ్యంలోనూ ఇదేమిటంటూ స్థానికుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.